హాయ్ అండి, వెల్కమ్ టు వెజ్ ఫుడీస్ ఆర్జేవై. మేము వైజాగ్ నుండి రిటర్న్ వైజాగ్ వరకు ఏం ఫుడ్ తీసుకున్నానో ఈరోజు చూపిస్తాను. డే 1లో ఫస్ట్ వచ్చేసి నెల్లూరు మెస్లో మేము మీల్స్ చెప్పుకున్నాం. అందులో టమాటా పప్పు, టమాటా పచ్చడి, ఇంకా మనకి వెజిటేబుల్ కర్రీ ఇచ్చారు. కందిపల్లి ఇవన్నీ కామన్ అండి. మొత్తం ఆ రోజు మీల్ అన్నది అక్కడితో అయిపోయింది. నెక్స్ట్ డే వచ్చేసి అరకులో మధ్యాహ్నం లంచ్ వచ్చేసి మంచూరియా ఇంకా పన్నీర్ బిర్యానీ చెప్పుకున్నామండి. ఇదే ఈవినింగ్ వచ్చేసి మేము కాఫీ కూడా తీసుకున్నాం. ఈ కాఫీ వచ్చేసి కోల్డ్ కాఫీని ఇంకా ఫిల్టర్ కాఫీ తీసుకున్నాం. ఇక్కడ ప్యూర్ వెజ్ కేక్స్ కూడా ఉన్నాయండి, బేక్ చేసినవి. కానీ ఇవన్నీ కూడా అంతంత మాత్రంగా ఉన్నాయి. నాకైతే ఏమీ సూపర్ అనిపించలేదు. ఇంట్లో కాఫీయే బాగుంటుంది. కాస్ట్ వచ్చి 60 రూపీస్ అన్నారు. నెక్స్ట్ థర్డ్ డే వచ్చి మార్నింగ్ సాంబార్ ఇడ్లీ, ఇంకా పూరి కూర, ఇంకా ఒక ప్లెయిన్ దోశ చెప్పుకున్నామండి. ఇది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం మీల్ వచ్చేసి టమాటా పప్పు, బంగాళదుంప కర్రీ, ఆలుగడ్డ కర్రీ అని కూడా అనొచ్చు. ఇందులోకి ఆవకాయ, వడియాలు, మజ్జిగ. ఇదండి ఈ మీల్ వచ్చేసి. ఇంకా నెక్స్ట్ ఫోర్త్ డే అండి. ఫోర్త్ డే వచ్చేసి చైనీస్ రెస్టారెంట్కి వెళ్ళాం. అక్కడ ఒక మీల్ ఇంకా మిక్స్డ్ వెజిటేబుల్ బిర్యానీ, దానికి ప్లెయిన్ కర్రీ ఇచ్చారండి. 4 డేస్ ట్రిప్ ఇలా గడిచింది. మీరు ఏదైనా ఊరు వెళ్ళుంటే మీరు ఎక్కువ శాతం బిర్యానీలు తింటారా, రైస్ తింటారా అన్నది కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా నా వీడియోస్ని షేర్ చేయండి.